లోపల శ్వేతన్ అయితే ఒప్పుకున్నట్టు చెప్తుంది. ఇంకా ఇక్కడ ప్రవీణ్ తండ్రి కూడా ఉన్నాడు. నిన్న జరిగిన గొడవలో గాయాల పాలు కూడా అయ్యాడు. తనని అడుగుదాం. చెప్పండి సార్, నిన్నటి నుంచి కూడా మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? ఏమన్నది నాకు తెలియదు. అమ్మాయి నాతో నేను మాట్లాడలే, మాకు తెలియదు. నా కోడలు నా ఇంటికి రావాలి. వాళ్ళు ఏమి చేసుకున్నా సరే నా కొడుకు నా కోడలు మంచిగా ఉండాలి అంతే. ఇప్పుడు నా కోడలు ఏం చెప్పింది నాకు తెలియదు. ఆ అమ్మాయి ఏం చెప్పింది నాకు చెప్పలే. ఏం చెప్పింది ఏం చెప్పాలి సార్? అట్లా కాదు, ఇప్పుడు లోపల మాట్లాడారు. అమ్మాయిని కూర్చున్నబెట్టి ఇటు సైడు మీరున్నారు, అటు సైడు అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏమని చెప్పింది? నేను లోపల కూర్చొని పెట్టలేదు సార్. నన్ను ఈడ కూర్చొని పెట్టారు. ఈడ కూర్చొని పెట్టినాక నా కొడుకు కోడలు నిమ్మలంగా ఉండాలి, మా ఇంటికి రావాలి. నాకు ఏది పెట్టకుండా సరే, నాకు అవ్వలు లేకుండా సరే, నా పిల్లలు నాకు ఉండాలి అంతే. అంటే ఇప్పుడు ఫైనల్గా అమ్మాయి మీతో వస్తానంటూ ఏమన్నా చెప్పిందా? చెప్పలేదు సార్. అంటే మీకు కాకుండా పోలీసులకు కానీ అట్లా ఏం చెప్పింది నాకు తెలియదు. అట్లా పోలీసులు చెప్పొచ్చు కానీ మనకది తెలియదు. మనకు తెలియంది ఇప్పుడైతే నా అమ్మాయి నా ఇంటి వస్తుందని నాకు నమ్మకం. నా కొడుకు ఎంబడి వస్తుంది ఎట్లా అని నమ్మకం నాకు. అది అమ్మాయి అంటే వీళ్ళ కొడుకు, అదేవిధంగా కోడలు మాత్రం క్షేమంగా ఉండాలి అంటూ కూడా తిను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి సుమారు 48 గంటల పాటు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మాయి మీ ఇంటికి వస్తానంటుంది, అబ్బాయితో వస్తా అంటుంది కదా. ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఓకే, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది కాబట్టి ఎట్లా జాగ్రత్త చూసుకుంటారు? మళ్ళీ ఇట్లాంటివి జరగకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చెప్తా కదా, అమ్మాయి ఇంతవరకు నాకు చెప్పలే. నిన్న మొన్న అయింది. ఇప్పుడు నిన్న ఉదయాల పోయింది అమ్మాయి. సచ్చిందా బతికిందా నాకు తెలియదు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చినాక కూడా నా కొడుకు కూడా ఇప్పుడు జర్ర క్యాలికి వచ్చిండు. క్యాలికి వచ్చినాక కూడా అమ్మాయిని ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి, వాళ్ళ అయ్యా అమ్మ కొట్టినా నా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులని మా ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు మేమే, అమ్మాయి మేమే, అన్నీ నేనే చూసుకుంటా. వాళ్ళ ఇంటికి పోకుండా నేను చూసుకుంటా. ఆస్తి అయినా ఏదైనా నేను చూసుకుంటా. నేనున్నా. వాళ్ళు ఆస్తి వద్దు, మాకేమొద్దు. వాళ్ళు నా పిల్లకి వద్దు, నా అమ్మాయికి వద్దు, నాకేమొద్దు. మా ఇంటి వెంకలు రావద్దు వాళ్ళు. ఓకే, అయితే ఇప్పుడు మీ వర్షన్ అంతా చెప్పారు కానీ అమ్మాయి మీ సైడ్కి వస్తూ ఉంటుంది. ఒకవేళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మీ సైడ్ నుంచి ఏం చెప్పాలనుకుంటారు? ఓకే, ఇప్పటిదాకా అయిందంటారా, లేకుంటే ఏమని చెప్పాలనుకుంటారు? మీ వర్షన్ ఏంది వాళ్ళకి చెప్పాలనుకుంటారు? మా ఇంటికి వాళ్ళు రావద్దు, మీ అమ్మాయిని నేను చూసుకుంటా. మా ఇంటికి మా ఇంటి వెంకలు రావద్దు. నీ పిల్ల చచ్చిపోయింది అన్నావు, అట్లే ఉండాలి నువ్వు. మా ఇంటి వెంకలు రావద్దు. నా పిల్లని నేను చదువుకుంటున్నా. నా కోడలే నా బిడ్డనే బిడ్డనే.